హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా ఇంకొక కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. 5 minutesలో మనం ఫినిష్ చేస్తాం. నాట్ ఈవెన్ 5 minutes, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా చాప్ చేసి పెట్టుకున్నామంటే ఇది 1 minute జాబే అండి అసలు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేయండి. ఈ క్యూకుంబర్ అండ్ కార్న్ కూడా గట్ హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈవెన్ ఇండియాలో కూడా కోలన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కడ చూస్తూనే ఉన్నాం, మనం ఫ్రీక్వెంట్గా వింటూనే ఉన్నాం అనమాట. సో టు అవాయిడ్ దిస్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్ ఇంక్లూజన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది వరకు యుఎస్ అండ్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఉండేది. నవేడేస్ బికాస్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈవెన్ ఇండియాలో కూడా మనం దీన్ని ఎక్కువగా వింటున్నాం అనమాట. ఈవెన్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో ఇది స్లోగా స్టార్ట్ అయ్యి ఈవెన్ ఇట్ ఈస్ లీడింగ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ క్యాన్సర్స్ అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అదన్నమాట. ఇది ఈ శాండ్విచ్కి కావాల్సిందల్లా మనకి బాయిల్ చేసుకున్న స్టీమ్ చేసుకున్న కొన్ని కార్న్, ఇంకా నేను కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను, కొంచెం చీజ్ స్ప్రెడ్ కూడా యాడ్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ద టేస్ట్ అనమాట. కొంచెం బైండింగ్కి కూడా బాగుంటుంది అన్నట్టు. ఇంకొంచెం ఆరిగాను జస్ట్ ఒక 1/4 స్పూన్ అంతే అనమాట. ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ సన్నగా చాప్ చేసుకొని కొరియాండర్ కూడా ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది బాగా నాలుకకి తగులుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా సన్నగా చాప్ చేసుకున్న క్యూకుంబర్ అనమాట. సో అదన్నమాట. మన టేస్ట్ని బట్టి కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా కొంచెమే యాడ్ చేస్తున్నాను. మేబీ ఆదిల్ అంత ఇష్టపడడేమో ఎక్కువ క్యూకుంబర్ యాడ్ చేస్తే అని భయంతో అన్నీ లిమిటెడ్గానే యాడ్ చేశాను అనమాట ఇక్కడ. సో అదన్నమాట. ఇదన్నీ ఈ మిక్చర్ని బాగా ఈ క్రీమీ చీజ్ స్ప్రెడ్లో బాగా మిక్స్ చేసుకోవడం అనమాట. ఇదన్నీ బైండ్ చేసి ఉంచితే చాలన్నమాట. ఇలా బైండ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకొని దెన్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్. ఇందులో ఇంకా పనీర్, టోఫు ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఈవెన్ కొన్ని పల్లీలు, గ్రౌండ్ నట్స్ కూడా పలుకులు వేసుకున్నట్లయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు అంత హెవీగా తినలేరు కూడా కాబట్టి, సో ఇలాగా ఈజీలీ డైజెస్టబుల్ మనము ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నట్లయితే సో ఈజీగా వాళ్ళు కూడా ఫినిష్ చేసేయగలరు. అండ్ టమ్మీ కూడా బాగా కూల్గా ఉంటుందన్నమాట ఇలాంటివి ఇస్తే మార్నింగ్ పిల్లలకి. ఇదంతా స్పైసీగా కూడా ఉండదు, అంత చప్పగా కూడా ఉండదు. అండ్ మనం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం ఇక్కడ చీజ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, చీజ్ స్ప్రెడ్ని అనమాట. సో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నట్లు అనమాట. సో జస్ట్ ఇలా అన్నీ పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకొని సాట్యూట్ చేసుకోవడమే, సాట్యూట్ అంటున్నా, ఫ్రై చేసుకోవడమే అనమాట. సో దాట్స్ ఇట్ విల్ బీ రెడీ. బటర్ ఆల్రెడీ నేను ప్యాన్ పైన గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో 2 పక్కల మనం జస్ట్ అలాగా ఇది వచ్చేటట్టు పెట్టుకుంటే చాలు. చూడండి, నేను ఇక్కడ స్టవ్ కంగారులో ఎక్కువ మంట పైన పెట్టేశాను అనమాట. సో అలాగా కొంచెం బ్లాక్గా టర్న్ అయింది. సో బీ కేర్ఫుల్, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్లిప్ చేసుకోండి. నేను మార్నింగ్ హరీలో ఇలాగ అయిపోయిందనమాట. అండ్ వైల్ ఫ్లిప్పింగ్ ఆల్సో బీ కేర్ఫుల్. ఈ కార్న్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోకపోతే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అదన్నమాట సంగతి. ఈవెన్ బాయిల్డ్ కార్న్ కూడా మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మన డైట్లో పార్ట్ చేసుకోవాలి. లైక్ స్నాక్స్ పిల్లలకి ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఈవెన్ వితౌట్ యాడింగ్ ఎనీథింగ్, ప్లెయిన్ కార్న్ కూడా అలానే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి స్టీమ్ చేస్తే తినడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇట్ విల్ బీ ఏ గ్రేట్ స్నాక్ ఆప్షన్. చాలా ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది, చాలా మంచిది అనమాట హెల్త్కి. సో డూ ట్రై ఇట్. చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీనో అసలు. నాకైతే చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. ఈవెన్ ఇట్ ఈజ్ వెరీ హెల్దీ టు స్టఫ్ ఇన్ ద టిఫిన్ బాక్సెస్ ఆఫ్ ద కిడ్స్ అనమాట. సో చూడండి, ఇంత చిన్న స్మాల్ థింగ్సే ఇట్ ఈస్ మేకింగ్ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద హెల్త్ అనమాట.
సో వీటన్నిటిని కొంచెం అలా మనసులో పెట్టుకొని ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ గివ్ ఏ గ్రేట్ హెల్త్ టు అవర్ కిడ్స్ అని అనిపిస్తుంది నాకు. ఈవెన్ మా ఇంట్లో మా బాబుకే కాదు, మాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఈ క్యుకుంబర్ కార్న్ శాండ్విచ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. సెలెక్ట్ ద ఆల్ ఆప్షన్. సో నేను వీడియో చేయగానే మీకు నోటిఫై అవుతుందన్నమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ. బాయ్.